భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఎలక్ట్రిక్ వాహనాల సందడి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఈవీ పార్క్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కోరల్ లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కోరల్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కోరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే భారత్ మొబిలిటీ ఎక్స్పోలో సరళ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు శూన్య ప్రోటోటైప్ అనే ఒక ఎలక్ట్రిక్ హెలికాప్టర్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ హెలికాప్టర్ లో 6 అయితే ప్రయాణించగలుగుతారు. మొత్తం లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 680 కేజీలు. అలానే ఒక్కసారి ఛార్జ్ పెడితే 160 కిలోమీటర్ వరకు ప్రయాణించవచ్చు. మరి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ హెలికాప్టర్ ఎందుకు తయారు చేశారంటే, వీళ్ళు భవిష్యత్తులో ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా కూడా షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ లో ఎవరైతే టైం ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్ హెలికాప్టర్ తయారు చేశామని చెప్తున్నారు. 20 నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కోసం చాలా ఫాస్ట్ గా, అంటే గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తో అయితే ఈ ఎలక్ట్రిక్ హెలికాప్టర్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 2028 సంవత్సరం కల్లా ఇది పబ్లిక్ అందుబాటులో తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే భారత్ మొబిలిటీ ఎక్స్పోలో సుజుకి కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి ఈ యాక్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది పెట్రోల్ వర్షన్, కాస్త డిజైన్ పరంగా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 95 కిలోమీటర్లు. అలానే 4 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ మోటార్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 71 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు హైలైట్ చేస్తున్న ఫీచర్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తో గంట 12 నిమిషాల్లోనే 80% ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే 100% ఛార్జ్ చేయడానికి 2 గంటల 12 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ప్రైస్ వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు. నెక్స్ట్ చూసినట్లయితే పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఎంఓ అయితే కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయ్యారనమాట. కర్నూలు డిస్ట్రిక్ట్ లోని ఓర్వకల్ అనే ఒక ప్రాంతంలో అయితే సుమారుగా 1200 ఎకరాల విస్తరణలో అయితే ఈ ఈవీ పార్క్ ని అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మోస్ట్లీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 1300 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నారని చెప్తున్నారు. అలానే పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ 25,000 మందికి ఇక్కడ ఉపాధిగా అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆటో టీవీఎస్ కింగ్ మ్యాక్స్ ఈవీని అయితే మార్కెట్ లో తీసుకురావడం అనమాట. ఈ పర్టికులర్ ఆటోలో ఒకసారి ఛార్జ్ పెడితే 179 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 9.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. అలానే ఇందులో పీక్ పవర్ చూసుకున్నట్లయితే 11 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఇంటి వద్దనే కూడా ఛార్జింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. సుమారుగా 3.5 గంటల్లో ఇంటి వద్దనే అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఎక్స్షోరూమ్ ధర 2,95,000 రూపాయలు. నెక్స్ట్ చూసినట్లయితే బీవైడీ కంపెనీ వాళ్ళు సీలియాన్ 7 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే రివీల్ చేయడం జరిగింది. రేర్ వీల్ డ్రైవ్ ఉంది, అలానే ఫుల్ వీల్ డ్రైవ్ తో కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే 2 రకాల వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 82.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 560 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ మోస్ట్ యాంటిసిపేటెడ్ సైబర్ స్ట్రైర్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 575 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 77 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట ఈ కారు. ఇందులో 475 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే ఉంటుంది. లెవెల్ 2 అడాస్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఈ కార్ ని రివీల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ మార్కెట్ లో మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా భారత్ మొబిలిటీ ఎక్స్పోలోని ఈ పర్టికులర్ కార్ అయితే లాంచ్ చేశారు. దీని పేరు యవా అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 125 కిలోమీటర్ రేంజ్ నుండి అప్ టు 250 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ కార్ లో టాప్ స్పీడ్ చూసుకుంటే 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ 3,25,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద అయితే కనుక 3,25,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. మీకు కనుక బ్యాటరీ ప్యాక్ డైరెక్ట్ గా బ్యాటరీ ప్యాక్ తో పాటు కార్ ను కొనుక్కోవాలనుకుంటే కనుక 4 లక్షల రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో అయితే మహాకుంభమేళా అయితే జరుగుతుంది. ఈ మహాకుంభమేళా ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 1000 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ దేనికంటే, అక్కడ ఎవరైతే అక్కడ యాత్రికులు కానీ అక్కడ భక్తులు కానీ వస్తారో మహాకుంభమేళా కోసం, దాదాపుగా 40 కోట్ల మంది ఈ మహాకుంభమేళాకి వస్తారని చెప్పి ఒక అంచనా అనమాట.
ఈ ప్రయాణికులు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు తక్కువ ధరతో ప్రయాణించడం కోసం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ యాప్ ఇంటిగ్రేషన్ అయితే లాంచ్ చేశామని చెప్తున్నారు. అక్కడ ఎవరైతే అక్కడ భక్తులు ఉంటారో వాళ్ళు తక్కువ కాస్ట్ లో ప్రయాణించడం కోసం ఏ యాప్ ని ఇంటిగ్రేషన్ తీసుకొచ్చామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఫెరాడే కంపెనీ వాళ్ళు డెఫీ 22 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.2 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేశారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అండి. అలానే 2.2 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తుంది. అయితే ఫెరాడే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ని ₹1,00,000 అయితే లాంచ్ చేశారు. కాస్త ఇంకొంచెం తక్కువ ప్రైస్ కి లాంచ్ చేసే అవకాశం ఉంది. మరి ఎందుకంటే రేంజ్ కనీసం ఒక 100 కిలోమీటర్ రేంజ్ ఇస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ చూసినట్లయితే కొమాకి కంపెనీ వాళ్ళు తమ SE ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే లాంచ్ చేశారనమాట. SE Pro, SE Ultra అలానే SE Max అనే 3 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ తీసుకొచ్చారు. వీటి యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 110 కిలోమీటర్ నుంచి అప్ టు 200 కిలోమీటర్ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్తున్నారు. స్టార్టింగ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 2.75 కిలోవాట్ అవర్ నుంచి అప్ టు 4.2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్స్ అయితే ఈ స్కూటర్ వేరియంట్స్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ₹68,000 నుంచి అయితే ఉంది. దీని టాప్ అండ్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ₹110,000. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ మార్కెట్ లోకి మోటో వరల్డ్ కంపెనీ వాళ్ళు డిజిటల్ పెడల్ తో హైపర్ 1 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారండి. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 110 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 105 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే బైక్ లోని కింద పొజిషన్ లో డిజిటల్ పెడల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 90 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మోటో వరల్డ్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కూడా భారత్ మొబిలిటీ ఎక్స్పోలోనే లాంచ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లను ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లాంచ్ చేశారు. VF6 మరియు VF7 అనే 2 ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో హైయెస్ట్ రేంజ్ వేరియంట్ చూసినట్లయితే 420 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు మొత్తం 5 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. మోడల్స్ చూసినట్లయితే ఎవో 200, క్లారా, ఫిలిస్, వెంటో, థియాన్. ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. 190 నుండి 210 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే దీనికి కొన్ని స్టాండర్డ్ ఫిగర్స్ కూడా ఇస్తున్నారు. 65 కేజీల లోడు 30 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్ తో వెళ్తే మాత్రమే ఈ పర్టికులర్ రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకు 90 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఆంపియర్ కంపెనీ వాళ్ళు మొత్తం 4 కొత్త ఈవీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే B2B ఎక్స్ప్రెస్ అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ వచ్చి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్పెసిఫిక్ గా B2B పర్పస్ కోసం తీసుకొచ్చిన స్కూటర్ ఇది. అలానే ఆంపియర్ కంపెనీ నుండి ఒక ఎలక్ట్రిక్ బైక్ కూడా తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఒకసారి ఛార్జ్ పెడితే అప్ టు 200 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ పైగా టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అలానే బ్యాటరీ ప్యాక్ చూసినట్లయితే LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మూడోది ఆంపియర్ నెక్సస్ S వేరియంట్ అనమాట. నెక్సస్ S అనేది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా పెంచుతామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అప్డేట్ అవ్వలేదు, కానీ అప్ టు 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఈ నెక్సస్ S మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే ఆంపియర్ కంపెనీ వాళ్ళు XRGO అనే ఒక ఎలక్ట్రిక్ 3 వీలర్ కూడా తీసుకొచ్చారండి. ఇందులో 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 300 కేజీల వరకు లోడ్ కెపాసిటీ ఇస్తున్నారు. 100 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా భారత్ మొబిలిటీ ఎక్స్పోలోనే ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే ఈ వెహికల్స్ లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు చెన్నైలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా తీసుకొచ్చారనమాట. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తమ సొంత బ్యాటరీ ప్యాక్ ని ఇక్కడ తీసుకొచ్చారు. మేజర్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఇండియాలోనే తయారు చేయడం ద్వారా వీళ్ళు దాదాపుగా 5,700 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నట్టుగా హ్యుండై కంపెనీ వాళ్ళ మెయిన్ పర్సన్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళ క్రెటా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో లాంచ్ చేశారు అనమాట. దీని ఎక్స్‌షోరూమ్ కాస్ట్ 18 లక్షల రూపాయలతో లాంచ్ చేశారు. ఒకసారి ఛార్జ్ పెడితే 473 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. లెవెల్ 2 ADAS ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ కార్లో అయితే లభిస్తుంది. ఇవి ఈ రోజు లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. అలానే మన భారత్ మొబిలిటీ ఎక్స్పో సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే మన ఈవీ కుర్రాడు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.